నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆదేశానుసారం పట్టణంలోని పాతపేటలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను రేషన్ షాపుల వద్ద పట్టణ కార్యదర్శి గిరి, కౌన్సిలర్ నాగరాజు ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం. పలమనేరులో భారీ చోరీ. రాధా బంగ్లా ఏరియాలో టీడీపీ నాయకులు రామ్మూర్తి నాయుడు ఇంట్లో 70 లక్షల విలువ చేసే 600 గ్రాముల బంగారు చోరీ. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వార్తల్లోని వివరాలు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆదేశానుసారం పట్టణంలోని పాతపేటలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను రేషన్ షాపుల వద్ద పట్టణ కార్యదర్శి గిరి, కౌన్సిలర్ నాగరాజు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. స్మార్ట్ కార్డుల వినియోగం వల్ల రేషన్ షాపుల వద్ద గంటలు తరబడి వేచి ఉండే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా వారు తెలిపారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన సెకండ్ల వ్యవధిలోనే కార్డుదారుల వివరాలు రేషన్ డీలర్లకు చూపిస్తుందని అన్నారు. నిత్యావసరాల సరుకులు వెంటనే తీసుకునేందుకు వీలవుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బోగస్ వైసీపీ నాయకుల మాటలు విని తప్పుదోవ పట్టకుండా అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క పేద ప్రజలకి, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఎవరైతే వాళ్ళకి సక్రమంగా అందే విధానంలోనే మార్పులైన భాగంగా గతంలో ఎన్నో బోగస్ రేషన్ కార్డులు ఉండి అదేదో ఈ పోస్ట్ మిషన్లు అంతా ఎత్తేసి ఇంటింటికి మీకు డోర్ డెలివరీ చేస్తామని ఈ కరోనా టైంలో అస్తవ్యస్తలు చేసిన గత ప్రభుత్వంలో ఆ విధంగా కాకుండా ఈరోజు అనుభవజ్ఞులైన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్మార్ట్ కార్డు విధానం తెచ్చినారు. దీంట్లో ఏదైతే ఉందో క్యూఆర్ కోడ్ దీంట్లో ఒక స్కాన్ చేసినారంటే వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం కనిపిస్తుంది. తక్కువ రేటుతో ఈరోజు టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరికి లబ్ధి చేరే విధంగా ఈ స్మార్ట్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. నిన్నగాక మొన్ననే మన గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు ఇక్కడే ప్రారంభించినారు. ఈ రోజు ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే కార్డుదారులు ఉన్నారో బీపీఎల్ హోల్డర్స్ వాళ్ళంతా కూడా వీఆర్ఓ గారి ద్వారా, రేషన్ షాప్ డీలర్ ద్వారా తీసుకొని ఈ కార్డులు జాగ్రత్తగా పెట్టుకున్నారుగా. ఏ ఒక్క ప్రజా సంక్షేమం కూడా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి వచ్చే ప్రతి ఎన్నికల్లోని ఈ కూటమిని ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. మున్సిపాలిటీ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క స్మార్ట్ కార్డుని రేషన్ షాపుల దగ్గర డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన స్థానిక ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులైనటువంటి అమరన్న గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఆదేశానుసారము ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి స్మార్ట్ కార్డు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఉపయోగం ఏమి, దానివల్ల నష్టం ఏమంటే దాంట్లో చాలా బోగస్లు ఉన్నాయి. ఇది పారదర్శకంగా దీన్ని చేయాలనేసి, ఇంకోటి స్కాన్ చేస్తేనే కార్డు డిస్ప్లే అవుతుంది. అదే ముందు వాళ్ళు ఒక గంట సేపు కొడతాను ఒక్కొక్క రేషన్ కార్డుకి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా రేషన్ షాప్కి వచ్చిన వెంటనే స్కాన్ చేసే వెంటనే స్కాన్ అవుతుంది. ఎవరైతే వచ్చినారో వాళ్ళ పేరుని డిస్ప్లేలో వస్తుంది. కాబట్టి వెంటనే సరుకులు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకొని కంపల్సరీగా రాబోయే రోజుల్లో కూడా గల్లిబుల్లి మాటలు చెప్తున్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బోగస్ నాయకుల మాటలు వినకుండా అభివృద్ధికి మీరందరూ సహకరించాలని సమయం కోరుకుంటున్నాం. జై హింద్. పలమనేరులో భారీ చోరీ చోటు చేసుకుంది. పట్టణంలోని రాధా బంగ్లా ఏరియాలో కాపురమంటున్న టీడీపీ నాయకులు రామ్మూర్తి నాయుడు కుటుంబం 2 రోజుల క్రితం బెంగళూరు వెళ్లారు. తిరిగి ఈ రోజు ఇంటికి రాగా దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పట్టణంలోని రాధా బంగ్లా ఏరియాలో కాపురమంటున్న టీడీపీ నాయకులు రామ్మూర్తి నాయుడు కుటుంబం 2 రోజుల క్రితం బెంగళూరుకి వెళ్లారు. తిరిగి ఈ రోజు ఇంటికి రాగా దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సుమారు 600 గ్రాముల బంగారు చోరీ అయినట్లు బాధితులు తెలిపారు. చోరీ అయిన బంగారు విలువ సుమారు 60 నుండి 70 లక్షల రూపాయలు ఉంటుందని వారు తెలిపారు. ఈ కంప్లైంట్ దారుల సౌజన్య అనే ఇక్కడ నివాసం ఉంటుంది. 29 మధ్యాహ్నం వాళ్ళు ఇక్కడి నుంచి పక్క ఊరికి వెళ్ళారు. ఈరోజు మధ్యాహ్నం 1:30 అప్పుడు తిరిగి వచ్చి చూస్తే ఇంట్లో లాక్ బ్రేక్ చేసి ఉన్నారు. దానిపైన మాకు కంప్లైంట్ అనేది ఫింగర్ ప్రింట్స్ టీమ్ వస్తున్నారు, వెరిఫై చేస్తున్నాం. సార్ ఎంత అమౌంట్? ఇంకా కంప్లైంట్ నేను తీసుకోలేదు, వెరిఫై చేస్తున్నాం లోపల. మాకు వచ్చిన సమాచారం మేరకు దగ్గర ఒక 70 లక్షలు అంటున్నాం. అది ఇంకా కంప్లైంట్ తీసుకున్నాక తెలియజేస్తాం. 600 గ్రామ్స్ పైన ఉంటుంది. వాల్యూ ఒక 60 to 70 lakhs పోయింది. గోల్డ్ 62 లక్షలు, 60 నుంచి 70 లక్షలు విలువ ఉంటుంది గోల్డ్. ఇంకా లాక్ ఇట్లా లోపల నుంచి ఏదో తీసి గడ్డపక్క తీసి వచ్చినట్టున్నారు. పలమనేరు
పలమనేరు రూరల్ మండలం టీ వడ్డూరు గ్రామంలో వినాయక చవితి వేడుకల్లో మహిళలతో అశ్లీల నృత్యాలు చేయించారు. తమిళనాడు తిరువల్లూరు జిల్లా ఆవడి నుండి 5 మంది మహిళా డాన్సర్లతో డాన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. వారందరూ తమిళ సినిమా పాటలతో యువకులను రెచ్చగొట్టేలా అశ్లీల డాన్సులు చేశారు. తమిళనాడు తిరువల్లూరు జిల్లా ఆవడి నుంచి 5 మంది మహిళా డాన్సర్లతో డాన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. వారందరూ తమిళ సినిమా పాటలతో యువకులను రెచ్చగొట్టేలా అశ్లీల డాన్సులు చేశారు. తెలుగు సినిమా పాటలకు డాన్సులు వేయాలంటూ పట్టుబట్టిన యువత డాన్సర్లకు చెల్లించాల్సిన రుజుముపై నిర్వాహకులు డాన్సర్లకు మధ్య వాగ్వివాదంతో తమకు ఇవ్వాల్సిన డబ్బు చెల్లించలేదంటూ పోలీస్ స్టేషన్లో డాన్సర్లు ఫిర్యాదు చేశారు. అశ్లీల నృత్య ప్రదర్శన నేరమంటూ నిర్వహణపై కేసులు నమోదు చేశారు పోలీసులు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని బంగారం మరియు నగదును దొంగతనం చేసే దొంగను ఎన్ఆర్పేట పోలీసులు అరెస్టు చేసి నిందితుని వద్ద నుండి సుమారు 10,35,000 విలువ చేసే 109 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 42,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ సాయినాథ్ మరియు చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నిత్యబాబు ఆధ్వర్యంలో ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగ సౌజన్య మరియు చిత్తూరు తాలూకా స్టేషన్ ఎస్ఐ మల్లికార్జున వారి సిబ్బందితో దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో సాంకేతిక ఆధారంగా ఎన్ఆర్పేట ఏఎంసీ చెక్ పోస్ట్ వద్ద ముద్దాయి అయిన ప్రశాంత్ ను ఈ రోజు ఉదయం 9 గంటలకు అరెస్టు చేయడం జరిగింది. విచారణలో భాగంగా 2024వ సంవత్సరంలో పెనుమూరు నందు, 2025వ సంవత్సరంలో చిత్తూరు తాలూకా పరిధిలో మరియు ఈ సంవత్సరంలో ఎన్ఆర్పేట పరిధిలో దొంగతనం చేసినట్లు నేరం ఒప్పుకోవడం జరిగిందన్నారు. అనంతరం అతని వద్ద నుండి 3 కేసులకు సంబంధించిన సుమారు 109 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 42,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఎవరైతే సరే రాత్రిపూట వాళ్ళ ఇల్లు తాళం వేసుకొని వెళ్తారు, లేదా ఈవెన్ ఉదయం సమయంలో కూడా ఏదైనా పనుల వల్ల తాళాలు వేసుకొని వెళ్తుంటారు. సో వీళ్ళని హౌస్ బ్రేకింగ్ టీమ్స్ అంటారు. ఇలాంటి టీం వెరీ రీసెంట్లీ ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇంటిలో చొరబడి సుమారుగా 42,000 రూపాయల నగదు, 65 గ్రాముల బంగారం దొంగతనం చేయడం జరిగింది. ఈ పర్టికులర్ కేసు ఈ నెల 21వ తారీఖు రిజిస్టర్ కాబడి చిత్తూరు రూరల్ మండలంలో అంటే ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నమోదు కాబడింది. దీనిలో ఇమీడియట్గా చిత్తూరు రూరల్ మరియు ఎన్ఆర్పేట పోలీస్ టీంలు మరియు క్రైమ్ టీమ్స్ కూడా ఫామ్ చేసేసి మనము లోకల్గా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ చూసి అలానే సీసీ కెమెరాస్ మరియు టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా గ్యాదర్ చేసేసి ఒక వ్యక్తి ఇవన్నీ చేస్తున్నాడని తెలుసుకొని ఆ వ్యక్తిని మనం పట్టుకోవడం జరిగింది. ఆ వ్యక్తి ముద్దాయి వివరాలు జి ప్రశాంత్, ఇతని వయసు 26 సంవత్సరాలు. ఇతను కూడా రాణిపేట జిల్లా తమిళనాడు రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చేసి హౌస్ బ్రేకింగ్ బై డే ఆర్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ చేస్తున్నాడు. ఇతను మన జిల్లాలోనే పెనుమూరు, చిత్తూరు తాలూకా మరియు ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 3 చోట్ల హౌస్ బ్రేకింగ్ చేయడం జరిగింది. ఇతన్ని మనం అరెస్ట్ చేసిన తర్వాత అతని కన్ఫెషన్ మేరకు 10,35,000 విలువ చేసే సుమారుగా 109 గ్రాముల బంగారం, అలానే 42,000 రూపాయలకు సంబంధించిన నగదు కూడా సుమారుగా 10.77 lakhs సంబంధించిన ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇతను కూడా ఇంటర్ స్టేట్ బోర్డర్లోనే ఎక్కువగా ఇతను రాణిపేట నుంచి వచ్చాడు. తమిళనాడులోను మరియు చిత్తూరులోను వేరు ప్లేసెస్లో ఇతను హౌస్ బ్రేకింగ్ చేయడం జరిగింది. సో ముందుగా ప్రజలని మేము కోరుకునేది ఒకటే, ఎవరైనా సరే మీరు హౌసెస్ లాక్ చేసి వెళ్తున్నట్లయితే చుట్టుపక్కల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలానే పోలీస్ స్టేషన్లో కూడా మీరు ఎక్కడ లాక్ చేసి వెళ్తున్నారు, ఏ టైం నుంచి ఏ టైంకి వెళ్తున్నారో సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలానే మన జిల్లాకు సంబంధించిన ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది. మీరు కనుక వెళ్ళే పరిస్థితుల్లో ఉంటే మా దగ్గర ఉన్న కెమెరాలు కూడా అక్కడ పెడతాము. సో ఎవరైనా సరే వాటిని హౌస్ బ్రేకింగ్ కనుక చేసినా మన కంట్రోల్ రూమ్లో అలర్ట్స్ వస్తాయి. అలానే దొంగల్ని ఇమీడియట్గా పట్టుకోవడానికి అవకాశం ఎక్కువ అవుతుంది. లేదు ఈ ఎల్హెచ్ఎంఎస్ ఇవన్నీ పెట్టుకోవడానికి మీకు కుదరకపోయినా మీకు పర్మనెంట్ సొల్యూషన్ మనము ఎన్నో రకాల కెమెరాల గురించి, ఎన్నో రకాల సీసీటీవీ కెమెరాల గురించి ఇప్పటిదాకా అవేర్నెస్ కలిగించాము. అలానే స్మార్ట్ లాక్స్ మన జిల్లాలో ఇప్పటికి 17,000 పైన స్మార్ట్ లాక్స్ వాడుతున్నారు. ఎవరైనా సరే వచ్చి వాటిని పట్టుకున్నా ఇమీడియట్గా అలారం అనేది వస్తుంది. ఇమీడియట్గా చుట్టుపక్కల వాళ్ళు అలర్ట్ అవుతారు. దీనివలన ఎవరైతే సరే ఆఫెన్స్ చేస్తున్నారో వాళ్ళు పారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ సొమ్ము అనేది ఎక్కువ భద్రంగా ఉంటుంది. దానికోసమే మీరు స్మార్ట్ లాక్స్ వాడడం కానీ సీసీటీవీ కెమెరాలు కానీ పెట్టుకోండి. లేదన్నట్లయితే మన జిల్లాకు సంబంధించిన ఎల్హెచ్ఎంఎస్ వాడండి. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని నటుడు సాయి కుమార్ కుటుంబం దర్శించుకుంది. ఆదివారం వీఐపీ విరామ దర్శన సమయంలో కుమారుడు ఆది కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఈ ఏడాదితో ఇండస్ట్రీలో 50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకోనున్నారు.
1975లో దేవుడు చేసిన పెళ్లి సినిమాతో బాలనటుడిగా తెరంగేట్రం చేసిన ఆయన గత 5 దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయి కుమార్ తన కుమారుడు ఆది కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో సాయి కుమార్ ఫ్యామిలీకి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వెంకటేశయ్య. సో అందరికీ వినాయక మహోత్సవాలు జరుగుతున్నాయి. వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే స్వామివారి దర్శనం కోసం వచ్చాం. ఎందుకంటే ఏదున్నా తల్లి తండ్రి గురువు దైవం అంటాం. ఆ స్వామి వెంకటేశ్వరుని అనుగ్రహంతో నాది ఈ సంవత్సరం 50 ఏళ్ల సినీ ప్రస్థానం. 1975లో జనవరి 11న నా మొదటి సినిమా రిలీజ్ అయింది, దేవుడు చేసిన పెళ్లి అని. సో బాలనటుడిగా అందులో యాక్ట్ చేశాను. మళ్ళీ ఈ సంవత్సరం ఈ సంక్రాంతికి, అప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా 100 రోజులు ఆడింది. శోభన్ బాబు గారు, శారద గారు, అట్లూరు పూర్ణచంద్రరావు గారు ప్రొడ్యూసరు, తాతనేని రామారావు గారు డైరెక్టరు. అలాగే ఇప్పుడు మొన్న సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ బాబుతో అనిల్ రావుపూడి కాంబినేషన్లో, దిల్ రాజు గారు ప్రొడ్యూసర్గా మళ్ళీ ఒక సూపర్ హిట్ సినిమా. ఈ 50వ సంవత్సరం నా నటుడిగా నా ప్రస్థానంలో ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం. తర్వాత కోర్టు, అది మంచి హిట్ అయింది. ఇప్పుడు ఈ మధ్య వెబ్ సిరీస్ మైసభ కూడా మంచి హిట్ అయింది. ఇంకా చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి, వెబ్ సిరీస్ కానీ. నా అదృష్టం తెలుగుతో పాటు నన్ను హీరో చేసిన కన్నడ ఇండస్ట్రీలో కూడా పోలీస్ స్టోరీతో ఆల్వేస్ నేను ఎప్పుడు చెప్తుంటాను, కర్ణాటక మీరు రుణపడి ఉంటామని. సో కర్ణాటక పోలీస్ స్టోరీ తర్వాత నాకు కానీ, మా తమ్ముడు రవిశంకర్కి కానీ, అయ్యప్పకి కానీ, సో మా అందరికీ కర్ణాటక ఎంతో ఆదరించింది, అభిమానించింది, ఆశీర్వదించింది. సో కర్ణాటక ప్రజలకి కృతజ్ఞతలు చెప్తూ 2 మంచి సినిమాలు రెడీ అవుతున్నాయి కర్ణాటకలో కూడా. అలాగే తమిళ్లో కూడా డీజల్ అని దీపావళికి రిలీజ్ అవుతుంది, హరీష్ కళ్యాణ్ హీరో. అది చాలా మంచి సినిమా. సో అటు తెలుగులో చాలా మంచి సినిమాలు రెడీ అవుతున్నాయి. వీటన్నిటితో పాటు ప్రేమ కావాలి అంటూ మీ ముందుకు వచ్చిన మా ఆదిని మీరు ఆదరించారు, అభిమానించారు, ఆశీర్వదించారు. ఎప్పుడు నేను లోపలికి వెళ్తున్నప్పుడు ఆ జై విజయ్ని చూసినప్పుడు, ఆది ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసింది విజయ్ భాస్కర్ గారు, 2వ సినిమా చేసింది జై గారు. సో 2 సూపర్ హిట్లు అయ్యాయి, ప్రేమ కావాలి కానీ, లవ్లీ కానీ. అలాగే ఆది కూడా తొందరలోనే 25 ఫిల్మ్స్ కంప్లీట్ చేయబోతున్నాడు. మీ స్వామివారి అనుగ్రహంతో, కళామ తల్లి ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమాభిమానాలతో. ఇప్పుడు వాడిది కూడా చాలా మంచి సినిమా. ఆది మళ్ళీ ఎప్పుడు పెద్ద హిట్ అంటూ అందరూ అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మంచి ఆర్టిస్టు, మంచి డాన్సర్, బాగా చేస్తాడు, ఒక మంచి హిట్ పడాలని. సో చేస్తున్నాడు. ఎందుకంటే మన చేతుల్లో లేదు జయాపజయాలు. మనం మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధిగా నా 50 ఏళ్ల సినీ ప్రస్థానం అలాగే జరిగింది. ఎన్నో సక్సెస్లు ఉన్నాయి, ఎన్నో ఒడుగుదుడుకులు ఉంటాయి. నటుడు అన్న తర్వాత అన్నిటినీ మనం అధిగమించి నటించాలి అంటే ప్రతిరోజు కొత్తగా ఫీల్ అవ్వాలి. ఏదో కొత్తది చేస్తే మీరు తప్పకుండా ఆశీర్వదిస్తారనే నమ్మకం మా అందరికీ ఉంది. సో అలాగా ఆది కూడా ఇప్పుడు శంబాల చాలా బాగా వస్తుంది. సో శంబాల గురించి వాడే చెప్తాడు. సో శంబాల అలాగే ఇంకో 2-3 మంచి సినిమాలు చేస్తున్నాడు. సో మీ అందరి ఆదరాభిమానాలు మా నాన్నగారితో మొదలైంది, నాతో, మా తమ్ముళ్ళతో, ఇప్పుడు ఆదితో. సో మీ అందరి ఆశీర్వాదం, మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే ఆ భగవంతుడు మీ అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం భూయాలు. సో వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎప్పుడు వస్తూ ఉంటాము రెగ్యులర్గా. అండ్ స్వామి ఆశీస్సులు ఎప్పుడు మా ఫ్యామిలీకి ఉంటుంది, అలానే ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది ఇలాగ దర్శనం చేసుకోవడం, తిరుమలకి వచ్చి. అండ్ ఇప్పుడు నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి, శంబాల అని ఒక సినిమా చేశానండి, చాలా బాగా వచ్చింది సినిమా. సో మొన్నే టీజర్ రిలీజ్ అయింది, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో యుగంధర్ అని దానికి డైరెక్టరు, ఒక మంచి టీంతో ఒక మంచి సినిమా చేసాం. తప్పకుండా అందరికీ నచ్చుతుంది అనే ఆశ ఉంది అందరికీ. సో చాలా బాగా వచ్చింది. అండ్ మీ త్వరలోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం. అలాగే ఎస్ఐ యుగంధర్ అని ఒక సినిమా చేశాను, సో అది కూడా త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. సో 2-3 మంచి ఫిలిమ్స్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడు మీ ఆశీస్సులు, ఆదరణ ఎప్పుడు నాకు ఉంటుంది. సో అలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుమల శ్రీ బాలాజీ స్వామివారిని దర్శించుకోవటం ఆనందదాయకమని సహకరించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు యంత్రాంగానికి బృందం తరపున ప్రత్యేక ధన్యవాదాలను టీం కన్వీనర్ రాహుల్ పాటిల్ తెలిపారు. ఆదివారం ఉదయం త్రిసేనల లార్డు బుద్ధ సర్క్యూట్ మోటార్ సైకిల్ యాత్రకు తిరుపతి శిల్పారామం వద్ద జిల్లా పర్యాటక అధికారి జనార్దన్ రెడ్డి జెండా ఊపి వీడ్కోలు పలికారు. ఈ టీంకు నాయకత్వం వహించిన రాహుల్ పాటిల్ కన్వీనర్ మాట్లాడుతూ, తిరుపతిలో మీ ఆతిథ్యం ఎన్నటికీ మరువలేనిదని, తీపి గుర్తులని అన్నారు. ఈ యాత్రలో భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన త్రిసేనల అధికారులు, అలాగే బిమ్స్టెక్ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. యాత్ర ద్వారా భగవాన్ బుద్ధుని శాశ్వత సందేశమైన శాంతి, కరుణ,
సౌభ్రాతృత్వంను భారతదేశం అంతటా వ్యాపించేటట్లు చేసే ప్రయత్నం జరుగుతోందని, బుద్ధ సర్క్యూట్ పేరుతో పురాతన సాంస్కృతిక ఆధ్యాత్మిక మార్గాలను పునఃన్వేషించడానికి ఈ మోటార్ సైకిల్ యాత్ర ఉపకరిస్తోందన్నారు. త్రిపుర రాష్ట్రం నుండి ప్రారంభమైన ఈ ప్రయాణ యాత్ర విజయవంతంగా ఆంధ్రప్రదేశ్ గుండా కొనసాగి తిరుమల శ్రీ బాలాజీ వారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని, సహకరించిన జిల్లా కలెక్టర్ మరియు యంత్రాంగానికి బృందం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ యాత్ర యొక్క ఈ దశకు అధికారిక రాష్ట్ర భాగస్వామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మరియు జిల్లా పరిపాలన పూర్తి స్థాయిలో మద్దతు అందిస్తున్నారని అన్నారు. వీరి సహకారం, మార్గనిర్దేశం మరియు సమన్వయం వలన ఈ యాత్ర విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. అలాగే కళలు, సంస్కృతి, యువజన, క్రీడా శాఖలు మరియు తిరుపతి స్థానిక ప్రజలు అందించిన ప్రోత్సాహం, ఆతిథ్యానికి బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ యాత్ర జాతీయ సమైక్యత, సాంస్కృతిక ఐక్యత మరియు ఏకత్వ భావనను మరింత బలపరిచే కార్యక్రమం అవుతుందని తెలిపారు. ఈ యాత్ర తిరుపతి నుండి బయలుదేరి చిత్తూరు మీదుగా కర్ణాటకకు వెళ్తుందన్నారు. ఈ వీడ్కోలు కార్యక్రమానికి జిల్లా పర్యాటక అధికారి జనార్దన్ రెడ్డి, తిరుపతి సెట్విన్ సీఈఓ మోహన్ కుమార్, ఎడిఫై స్కూల్ అధినేత ప్రణీత్, జిల్లా అధికారులు తదితరులు హాజరయ్యారు. We are here in Tirupati, Silparam District Tourism Office, flag off from Tirupati. This is the second last flag off from Andhra Pradesh territory. Tri-Service, Tri-Nation, Lord Buddha Cycle, Bike Expedition. I would like to special thank you, District Tourism Officer Reddy Saab, Youth Services and Mohan Kumar ji, Praveen ji and Andhra Pradesh Police, District Police and all the sir also for supporting, squatting each and everything. Entire my team is very happy for it was a great experience for us and through Balaji Darshans and all everything. And now we are after this flag off we are moving to the next destination Chittoor. And I would like to special thanks for all art, culture, youth and sports activity peoples and the local people as well. Thank you very much for your kindly support and each for the national integrity and the Buddha tourism. On behalf of my entire team, I would like to special thank you. Jai Hind. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులోని భావాలను తెలియజేస్తూ కోట్లాది మంది ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. ఈ కార్యక్రమాన్ని బీజేపీ నేత గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి వాసులు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి వాసులు ఆసక్తిగా తిలకించారు. ప్రతి నెల చివరి ఆదివారం జరిగే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తాము తప్పకుండా వీక్షిస్తున్నామని, ప్రధానమంత్రి కొత్త విషయాలను తెలియజేస్తున్నారని గుండాల గోపీనాథ్ రెడ్డి తెలియజేశారు. మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమంటున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్, స్థానికులు మరియు బీజేపీ నాయకులు విగ్రహాల కళ్యాణి, కట్టమంచి చంద్రబాబు యాదవ్, విజయభాస్కర్, తొండవనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, చెంగల్రాయ ఆచారి తదితరులు పాల్గొన్నారు. మన్ కీ బాత్ నరేంద్ర మోడీ గారి ప్రసంగం ఏదైతే ఉందో 125వ ఎపిసోడ్ను చాలా చక్కగా వీక్షించడం జరిగింది. ఈ 125వ ఎపిసోడ్లో ముఖ్యంగా క్రీడారంగానికి సంబంధించి ప్రస్తావించడము, అదే ఇతర దేశాల్లో ఉండే క్రీడాకారులను పోల్చి మన దేశంలో ఉండే క్రీడాకారులు యువత ఏ విధంగా మేల్కొని ముందుకెళ్లాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. గతంలో కూడా ఎన్నో ఎపిసోడ్లు దేశంలో ఉండే యువతకు ప్రేరణగా నిలిచినటువంటి మన్ కీ బాత్ ఈరోజు కూడా చాలా ప్రేరణాదాయకంగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆదేశానుసారం పట్టణంలోని పాతపేటలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను రేషన్ షాపుల వద్ద పట్టణ కార్యదర్శి గిరి, కౌన్సిలర్ నాగరాజు ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం. పలమనేరులో భారీ చోరీ. రాధా బంగ్లా ఏరియాలో టీడీపీ నాయకులు రామూర్తి నాయుడు ఇంట్లో 70 లక్షలు విలువ చేసే 600 గ్రాముల బంగారు చోరీ. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.